అస్సలాము అలైకుం ఎవ్రీవన్. తీర్పు రోజు యొక్క 3 ప్రధాన సంకేతాలు ఏంటో చూద్దాం. ఖురాన్ ప్రకారంగా మరియు మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన మాటల ప్రకారంగా చూసుకుంటే 3 ఉన్నాయి అన్నమాట. 3 మేజర్ సైన్స్. ఫస్ట్ది వచ్చేసి దజ్జాల్, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. సో సెకండ్ది వచ్చేసి మాజూజ్ యాజూజ్, ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. థర్డ్ది వచ్చేసి ది బీస్ట్ అనగా మృగం అన్నమాట, అది మనం తర్వాత మాట్లాడుకుందాం. సో యాజూజ్ మాజూజ్ ఈ ఇద్దరు అవిశ్వాసులు ఆదం కుమారుల్లో ఉన్నారనమాట. వాళ్ళ కళ్ళు చాలా చిన్నవిగాను, ముఖం చాలా వెడల్పుగాను మందంగాను ఉంటుంది. వారు భూమిపై దుష్ప్రవర్తనను వ్యాప్తి చేస్తారు. అందుకని వారిని నిర్బంధించడానికి అల్లాహ్ సుబ్హానహు తాలా ఒక అడ్డంకిని నిర్మించే శక్తిని దుల్కర్నిన్ ఇవ్వటం జరిగింది. ఈసా అలైహిస్సలాం గారు దర్జాల్ని చంపిన తరువాత అల్లాహ్ తాలా అనుమతితో వాళ్ళు బయటకు రావడం జరుగుతుంది. అప్పటిదాకా వాళ్ళు అక్కడే ఆ అడ్డంకి దగ్గర తవ్వుతూనే ఉంటారనమాట.